హలో ఫ్రెండ్స్, ఎలాగున్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఇంకా మీరందరూ బాగుంటారు అనుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్లో ఏంటంటే నేను కొత్త ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్ అయితే తీసుకున్నాను కదా, దాని తాలూకా రివ్యూ అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అంటే దాంట్లో ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేసుకోవచ్చు ఏంటి అనేది, అలాగే నేను వాడుతున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. నేనేంటంటే ఫస్ట్ అయితే నూడిల్స్ చేయబోతున్నాను అనమాట. దాంట్లో ఇంకా నూడిల్స్ కోసం అంటే చికెన్ నూడిల్స్ చేయబోతున్నాను. సో చికెన్ నూడిల్స్ కోసం అయితే ఇక్కడ చికెన్ మ్యారినేట్ చేశాను అనమాట. సో చికెన్ నూడిల్స్ చేయడానికి ఇక్కడ నేను ఒక 250 గ్రామ్స్ అంతా బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, సరిపడే అంత సాల్ట్, ఇంకేమో 1 టీ స్పూన్ అంత మస్టర్డ్ ఆయిల్, ఇంకేమో ఒక 2 టేబుల్ స్పూన్ అంత చిక్కటి పెరుగు అయితే తీసుకొని దీన్ని మిక్స్ చేసి పక్కన పెట్టేస్తాను. ఇదిగోండి చూడండి, ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్ మీద సిల్వర్ తపాలా ఒకటి పెట్టాను. దాంట్లో వాటర్ ఏమో బాయిల్ చేయడానికి ఉంచాను అనమాట. ఇక్కడేమో నూడిల్స్ కట్ చేస్తున్నాను. నేను ఈ నూడిల్స్ అనేది మేము డార్జిలింగ్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. నార్మల్ నూడిల్స్ కన్నా ఇది కొంచెం వేరేగా ఉంటుంది. అంటే టేస్ట్ సేమే ఉంటుంది, బట్ షేప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మనం తీసుకున్న నూడిల్స్ అయితే మనం రెగ్యులర్గా వాడిన నూడిల్స్ అయితే సన్నంగా ఉంటుంది కదా, సో ఇది సన్నంగా ఉంటుంది. అది బాయిల్ చేసిన తర్వాత మనకి ఏంటంటే థ్రెడ్ లాగా వస్తుంది. బట్ ఇది కాదు, ఇదేమో ఫ్లాట్ నూడిల్స్ లాగా ఉంది. బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఆ నూడిల్స్ కన్నా ఈ నూడిల్స్ కూడా నాకైతే బాగుంది అనిపించింది టేస్ట్ బట్టి. సో నూడిల్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. సో నూడిల్స్ బాయిల్ చేయడానికి తపాలలో వాటర్ వేసాను కదా, దాంట్లోకి కొంచెం సాల్ట్, ఇంకా నూడిల్స్ అనేది స్టిక్కీగా అవ్వకుండా ఉండడానికి కొంచెం 2 టీ స్పూన్ అంతా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను అదే వాటర్లోకి. సో వాటర్ మరిగిన తర్వాత ఈ నూడిల్స్ అనేది కట్ చేసి దాంట్లోకి వేస్తాను. మీరైతే అనుకుంటున్నారు కదా, అదేంటి రివ్యూ చెప్తున్నా అని చెప్పి రెసిపీ చెప్తుందని. లేదండి, రివ్యూ కూడా చెప్తాను. బట్ ఏంటంటే చిన్న రెసిపీ కూడా మీతో షేర్ చేద్దామని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట. సో వాటర్ అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు నూడిల్స్ ఏమో ప్యాకెట్ నుంచి తీసి దాంట్లోకి వేస్తాను. ఇంకా ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్ విషయానికి వస్తే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే గ్యాస్కి సబ్స్టిట్యూట్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది. మనం గ్యాస్ మీద ఎటువంటి మెటీరియల్ యూజ్ చేసుకోవచ్చు, దీని మీద కూడా అవన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. స్టీల్ అయినా, నెక్స్ట్ గ్లాస్ ఐటమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత సిల్వర్ ఉంటుంది కదా, సిల్వర్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఐరన్ యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఈ వీడియోలో నేను కూడా డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేస్తున్నాను. సో అది కూడా మీకు చూపిస్తాను. సో మాటల్లో నూడిల్స్ కూడా బాయిల్ అయిపోయింది. దాన్ని అయితే ఇప్పుడు ఉడగట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను తీసుకున్న ప్యాన్ అయితే ఇది ఐరన్ ప్యాను. సో చట్నీ కోసం పల్లీలు ఫ్రై చేస్తున్నాను అనమాట ఐరన్ ప్యాన్లో. మీరు అసలు చెప్తే నమ్మరు, చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. కానీ కరెంట్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అది నాకు తెలీదు. బట్ కుకింగ్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనం గ్యాస్ మీద అలాగా హై ఫ్లేమ్లో పెట్టి చేస్తాం అలాగా. నెక్స్ట్ ఇంకటి ఏంటంటే నోబ్ ఇచ్చాడు కాబట్టి మనం టెంపరేచర్ రెగ్యులేషన్ కూడా ఉంటుంది దీంట్లో. అంటే హై చేసుకోవచ్చు, లో చేసుకోవచ్చు. మినిమం టెంపరేచర్ వచ్చి 100 ఉందన్నమాట. మ్యాక్సిమం ఏమో 2000 వరకు వెళ్తుంది. బట్ మీరు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకా చూడండి, ఇక్కడ పల్లీలు ఫ్రై చేస్తున్నాను కదా. సో 70% ఫ్రై అయిన తర్వాత మనం ఇండక్షన్ ఆఫ్ చేసిన అదే టాప్ ఆఫ్ చేసినా సరే 30% అనేది మనం ఆఫ్ చేసిన తర్వాత కూడా అది ప్రాసెస్ అవుతుంటుంది. ఎందుకంటే అంత హీట్ ఉంటుంది ప్యాన్ మీద. మనం పవర్ బటన్ ఆఫ్ చేసినా సరే ఒక 30% కుకింగ్ ప్రాసెస్ అయితే పవర్ ఆఫ్ మీదే అయిపోతుంటుంది. సో అందుకే నేను ఏంటంటున్నానంటే, ఎవరైనా ఈ ఇండక్షన్ కుక్ టాప్ తీసుకోవాలనుకుంటే తీసుకున్న తర్వాత మీరు యూజర్ మాన్యువల్ అయితే బాగా చదవండి. ఇంకోటి ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట. బాయిలింగ్ అని, ఫ్రైడ్ అని, తర్వాత తందూరి కూడా చేసుకోవచ్చు. తర్వాత మనం సుక్కా రొట్టి ఫుల్కా చేస్తాం కదా, ఫుల్కా రొట్టి కూడా చేసుకోవచ్చు అనమాట దీని మీద. నేనైతే ట్రై చేయలేదు, బట్ అనుకుంటున్నాను అయిపోతుంది. ఎందుకంటే చెప్పాను కదా, మా నైబర్ ఒక ఆవిడ తీసుకుందని, తనైతే చెప్తుండేది రోటీస్ కూడా అయిపోతుందని. నెక్స్ట్ ఇంకేంటంటే ఎటువంటి మెటీరియల్స్ అయినా ఈక్వల్ అమౌంట్ లోనే టెంపరేచర్ అనేది వస్తుంది. బట్ మనం మిక్సీ రేట్ చేసుకోవాలంటే మనం తీసుకున్న మెటీరియల్ ఫ్లాట్ ఉంటేనే బెటర్. అంటే కర్వ్ ఉన్నా పర్వాలేదు, బట్ ఫ్లాట్ ఉంటే ఎంత ఫ్లాట్ ఉంటే అంత హీట్ అనేది యూటెన్సిల్ కి చేరుకుంటది అనమాట. టోటల్ ప్యానల్ ఉంది, రౌండ్ షేప్ లో ఉంది కాబట్టి. ఫ్లాట్ కాకుండా కొంచెం కర్వ్ ఉన్న మెటీరియల్స్ ఏదైనా తీసుకుంటే, అదే యూటెన్సిల్ ఏమైనా తీసుకుంటే దానివల్ల ఏంటంటే బయట చాలా హీట్ అనేది వేస్ట్ అయిపోతుంటది అనమాట. సో ఫ్లాట్ తీసుకుంటే ఏంటంటే టోటల్ హీట్ అనేది ఆ యూటెన్సిల్ పట్టుకొని ఫుడ్ అనేది చాలా తొందరగా కుక్ అయిపోతుంటది. ఇక్కడ నూడిల్స్ ప్రాసెస్ కి వస్తే నేను ఒక 1 to 2 hours చికెన్ అయితే మ్యారినేట్ చేసి బిఫోరే ఉంచేసాను. ఇప్పుడైతే చికెన్ అవి ఫ్రై చేస్తున్నాను. చికెన్ ఫ్రై అయిన తర్వాత ఇదే ప్యాన్ లోకి చికెన్ తీసేసి ఎగ్ బీట్ చేసి దాంట్లోకి వేసి నూడిల్స్ అయితే చేస్తున్నాను.
సో చికెన్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చికెన్ మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను. ఇదే ప్యాన్లోకి మళ్ళీ ఎగ్ బీట్ చేసింది వేసి నార్మల్ మనం ఆమ్లెట్ లాగా వేసి స్క్రంబుల్ చేస్తాం కదా, సో అదే చేస్తున్నాను అనమాట. ఈ ఇండక్షన్ కుక్ టాప్ ఉంది కదా, సో అదైతే మాకు కాస్ట్ 3000 పడింది. ఇప్పుడున్న గ్యాస్ ప్రాబ్లమ్ కి అయితే 3000 ఇచ్చిన అంత ఇష్యూ కాదని నా ఒపీనియన్. ఎందుకంటే మేమైతే ఇక్కడ 1400 పే చేసి ఒక 14 kg ఉంటది కదా ఎల్పిజి సిలిండర్, అది తీసుకుంటున్నాం అనమాట. సో 2 times తీసుకుంటే 3000 లెక్కే కదా అవుతుంది. సో మేము ఒక ఫుల్ ఎల్పిజి సిలిండర్ తీసుకుంటే 3 months వస్తుంది మాకు. సో దాన్ని బట్టి తీసుకుంటే నాకైతే వేస్ట్ కాదనిపించింది. సో చికెన్ అయిపోయిన తర్వాత ఎగ్ అయితే బీట్ చేసి వేసాను. సో స్క్రంబుల్ లాగా చేసాను అనమాట. ఇప్పుడు మనం ఏదైతే చికెన్ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం ఆ చికెన్ కూడా యాడ్ చేసిన తర్వాత నూడిల్స్ అనేది దీంట్లోకి యాడ్ చేసుకుందాం. నూడిల్స్ వేసిన తర్వాత మనం దీంట్లోకి కొంచెం చికెన్ మసాలా, కొంచెం కారపొడి, కావాలంటే జీరా పౌడర్, ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే అవి వేయట్లేదు. ఓన్లీ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ చికెన్ మసాలాని యాడ్ చేస్తున్నాను. అది యాడ్ చేసిన తర్వాత మనం దీంట్లోకి సాసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో సాసెస్లో నేను తీసుకుంది రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ సాస్, అదే గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, ఇంకా సోయా సాస్ అనమాట. ఇంకా లైట్గా వినెగర్ వేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం ట్యాంకీ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో అందుకే వినెగర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఉంటే వేసుకోండి, లేదా అంటే నిమ్మరసం పిండుకున్నా బాగుంటుంది లైట్గా. సో నూడిల్స్ అయితే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతున్నాను అనేది ఇంకా ముందుకు చూపిస్తాను, చూడండి. సో మీరు కనుక ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే నేను ఇంక ఎటువంటి వేసెస్ యూజ్ చేస్తున్నాను అనేది మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు కానీ నా వీడియో యూజ్ఫుల్ అనిపించితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే నాలాగే చాలా మంది అనుకుంటారు కొనాలని, బట్ ఎక్కడో చిన్న సంకోచం వల్ల ఆగిపోతుంటారు అనమాట. ఇలాంటి ఇండక్షన్ కుక్ టాప్ కనుకుండా కానీ ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే, ఇంకొకరికి యూజ్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ అందరినీ షేర్ చేయండి. నేనైతే మా మార్నింగ్ టీ నుంచి నైట్ డిన్నర్ వరకు మొత్తం అంతా అయితే ఇండక్షన్ మొత్తే చేస్తున్నాను అనమాట. టీ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. బట్ ఏంటంటే నేను చెప్పాను కదా ముందే, ఒక 70% టీ ఇంకా అయిపోతుంది అనేసరికి అయితే పవర్ ఆఫ్ చేసేయాలి. ఇంకోటి ఏంటంటే మనం డైరెక్ట్గా అయితే పవర్ ఆఫ్ చేయకూడదు అనమాట. ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది, సో దాన్ని ఫస్ట్ ప్రెస్ చేయాలి. ఎందుకు మనం డైరెక్ట్ స్విచ్ ఆఫ్ చేయకూడదు అనేది రీజన్ నేను చెప్తాను. బట్ అంతకుముందు ఏంటంటే నేనైతే ఇక్కడ కుక్కర్ పెట్టాను కదా, కుక్కర్ అయితే మనకి అల్యూమినియం మెటల్తో తయారై ఉంటుంది. సో నేను చూపించడం ఏంటంటే దీంట్లో ఎటువంటి మెటల్ అయినది కుక్ అయిపోతుంది అనేది. నాకు పప్పు బాయిల్ అవ్వడానికి అయితే ఒక విజిల్ చాలు. అందుకే నేను ఏంటంటే ఇంకా విజిల్ వస్తుంది అనేసరికి అయితే పవర్ ఆఫ్ చేసాను అనమాట. సో పవర్ ఆఫ్ చేసిన తర్వాత కూడా విజిల్ వచ్చింది. సో దీన్ని బట్టి మీకు ఐడియా ఉంటుంది ఏంటంటే ఏదైనా సరే 70% కుక్ అయిన తర్వాత అయితే మనం పవర్ ఆఫ్ చేసేయాలి. సో మనం డైరెక్ట్ గా స్విచ్ ఆఫ్ చేయకూడదు అన్నాను కదా, దాని తలకు రీజన్ అయితే ఇప్పుడు చెప్తాను వినండి. ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్ కి సైడ్స్ కి ఫ్యాన్స్ ఉంటాయి అనమాట. అంటే లోపల వైపే ఇన్సర్ట్ అయి ఉంటుంది. మనం డైరెక్ట్ గా పవర్ ఆఫ్ చేసేస్తే ఏంటంటే ఆ ఫ్యాన్ అనేది కూడా ఆఫ్ అయిపోతుంది అనమాట. బట్ ఆ ఫ్యాన్ తలక ఫంక్షన్ ఏంటంటే మన ప్యానల్ ఏదైతే హీట్ ఉంటుంది ప్యానల్ ని కూల్ చేస్తుంది. సో అందుకనే మనం డైరెక్ట్ గా పవర్ ఆఫ్ చేయకూడదు. సో మీ అందరికీ నా ఈ వీడియో అయితే యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఎవరైతే కుక్ టాప్ కొనుక్కోవాలనుకుంటున్నారో నేనైతే కొనమని రికమెండ్ చేస్తాను.